మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా. రండి, మనం దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని మాటలు ధ్యానం చేద్దాం. అపోస్తలుల కార్యగ్రంథం 11వ అధ్యాయం 22 నుంచి కొన్ని మాటలు. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియొకయ వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. ప్రియులారా, స్టెఫెన్ విషయంలో సంఘానికి శ్రమ కలిగితే ఆ చెదిరిపోయినటువంటి వాళ్ళందరూ కూడా శ్రమ కలిగినప్పుడు ఆయా ప్రాంతాలకు చెదిరిపోయారుగా. వాళ్ళు సువార్త ప్రకటిస్తూ వెళితే చాలామంది ప్రభు తట్టు తిరిగారు. చాలా ప్రాంతాలలో అంతియొకయ వరకు ప్రభు తట్టు అనేక మంది తిరిగారు అన్న మాట యెరూషలేములో ఉన్నటువంటి సంఘపు వారికి తెలిసిందట. వారేం చేశారంటే బర్నబాను అంతియొకయ వరకు పంపించారు. ప్రభు తట్టు తిరిగిన వారిని కాస్త నువ్వు పలకరించు, దర్శించు, కాస్త హెచ్చరించు, స్థిరపరచని పంపించారు. వచ్చినటువంటి బర్నబా దేవుని కృపను చూసి సంతోషించాడట. అంటే దేవుని కృప ఎంత గొప్పదో, ఆశ్చర్యకరంగా వీరందరినీ కూడా దేవుని కృప రక్షించింది కదా. సంఘము చెదిరిపోయిన తర్వాత కూడా దేవుడు తన కార్యాన్ని, తన పనిని చేశాడు కదా అని బర్నబా దేవుని కృపను చూచి సంతోషపడిపోయాడు. అక్కడ ప్రభు తట్టు తిరిగిన వారితో ఇదిగో ఈ పదం పలికాడు. ఏమనంటే, ప్రభువును మీరు స్థిర హృదయంతో హత్తుకోవాలి అని అందరినీ హెచ్చరించాడట. హెచ్చరిస్తూ చెప్తున్నాడు, ప్రభువుని మీరు స్థిర హృదయంతో హత్తుకోవాలి అని. హత్తుకోవటం అంటే ప్రభుతోనే ఉండండి, ప్రభువుని ఆనుకొని ఉండండి, ప్రభువుకు దూరంగా వెళ్ళకండి. హత్తుకొని ఉండండి అంటే ప్రభువుకు దగ్గరగా ఉండండి, ప్రభుతోనే ఉండండి, ప్రభువుని విడిచిపెట్టబాకండి, దూరం అవ్వబాకండి. స్థిరమైన హృదయంతో దేవునిలోనే నమ్మకంగా మీరుండాలి అని బర్నబా వారిని హెచ్చరించాడు, బోధించాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ మంచి ఉదయకాలం ఒక దైవజనుడిగా, ఒక అన్నగా నేను అడుగుతున్నా, మీరు ప్రభువుని గట్టిగా పట్టుకున్నారా? హత్తుకొని ఉన్నారా? ఏది ఏమైనా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభువుని మేము విడిచిపెట్టము అన్నంత స్థిర హృదయం మీకుందా? కొంతమంది హృదయాలు ఏంటో అర్థం కావండి. అసలు చిన్న చిన్న వాటికి మందిరాల్లో కూడా అసలు అవి చెబితే చాలా సిల్లీ రీజన్స్, అంతే. అవి ఏం ఉండవు అసలు అక్కడ. కానీ వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు, దేవునికి దూరం అయిపోతారు, మందిరాన్ని మానేస్తారు, సేవకుణ్ణి దుఃఖపెడతారు, ఆరాధనలు వదిలేసుకుంటారు, లోకంలో పాపంలో కలిసిపోతారు. చిన్నవాటికే ఏదో ఒక పాట ఇవ్వలేదు, లేకపోతే నేను రమ్మన్నప్పుడు ఏదో అయ్యగారు రాలేదు, నేను ఎప్పుడు ఏం చెబితే అది అయ్యగారు వింటలేదు, లేకపోతే వాక్యంలో నాకు నచ్చిన బోధ చేయట్లేదు, అసలు ఆ వాక్యం నా కోసమే చెప్పినట్టుంది. ప్రియ బిడ్డ, నువ్వు వచ్చి కూర్చుంటే నీ కోసం చెప్పకపోతే ఎవరి కోసం చెప్పాలి? ఒకవేళ నీ పరిస్థితి అది అయితే నువ్వు మార్చుకోవాలి, కానీ అలా తిరగబడితే ఎలా? కొంతమంది అంతేనండి, మారు మనసు ఉండదు. అన్ని సంఘాల్లో చూస్తున్నాం ఈ తిరుగుబాటు, ఈ నిర్లక్ష్య వైఖరి, సేవకుని దుఃఖపెట్టడం, బాధ పెట్టడం, మందిరాలు మానేయటం, లోకంలో కలిసిపోవటం. అది స్థిర హృదయం కాదు కదా. కొంతమంది అయితే ఈ మందిరం మానేసి వేరే మందిరాలకు తిరుగుతూ ఉంటారు, అటు ఇటు ఇటు అటు, ఆ మందిరానికి ఈ మందిరానికి. వాళ్ళకి ఎక్కడ నచ్చితే అక్కడ, ఎవరు పొగుడుతుంటే వాళ్ళ దగ్గర, ఎవరు అవకాశాలు ఇస్తే వారి దగ్గర, ఎవరు గొప్ప చేస్తే వారి దగ్గర. మనుషులకు అయ్యేగా కావాలి, వాక్యం వద్దు. నువ్వు బాగా పాడతావమ్మా నా దగ్గరికి రమ్మంటే ఇంకంతే సరిపోతుంది.
నువ్వు రామ్మ అసలు నువ్వే సంఘ పెద్దవి అన్నారనుకో, సరిపోతుంది. నాకేదో గౌరవం ఇవ్వట్లేదు, పెత్తనం ఇవ్వట్లేదు, నేను ఇంకో స్థలానికి వెళ్తాను, అక్కడ అసలు ఏమీ ఉండదు. అయినా సరే ఏంటో మనుషుల తత్వాలు ప్రియులారా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈనాడు పని కట్టుకొని ప్రక్క మందిరాల్లో ఉన్న విశ్వాసుల్ని పాడు చేసే సేవకులు, విశ్వాసులు కూడా ఉన్నారండి. చాలా తెలివిగా విశ్వాసులు వస్తారు. మైగారు మిమ్మల్ని పిలుస్తున్నారు, లేకపోతే ఒక్కసారి రండి, మా పరిచర్య చూడండి, ఎంత క్రమమో చూడండి, ఒక ఆల్నైట్కి రండి, ఇట్టరండి అట్టరండి అని మొత్తానికి ఒక మంచి సంఘంలో ఉన్న విశ్వాసుల్ని లాక్కెళ్ళటానికి విశ్వాసులు ప్రయత్నం చేస్తారు. ఇక సేవకులు కూడా కొంతమంది అయితే కష్టపడి ఆత్మల కంఠం అంటే చాలా కష్టమే కదండి. పక్క చర్చిలోంచి లాక్కెళ్ళటం అయితే చాలా తేలిక వాళ్ళకు కూడా. వాళ్ళే స్వయంగా ఇంటింటికి తిరిగి ప్రియులారా వాళ్ళే ఏదో ప్రేమ కురిపిస్తున్నట్టు మీటింగులకు రండి, మా చర్చికి రండి, ఒక కాలనీటికి రండి, మేము మీటింగ్లు పెట్టాం, మీరు తప్పకుండా రండి, మా విశ్వాసులకి ఇచ్చి పంపిస్తే ఒకవేళ మీరు ఒకవేళ వస్తారో రారని మేమే స్వయంగా వచ్చాం. నాకు తెలుసండి అట్లాంటి సేవకులు ఉన్నారు. పాస్టమ్ గారు నేను స్వయంగా వచ్చేస్తున్నావమ్మా, నువ్వు చాలా గొప్పదానివి, మేమిస్తే నువ్వు వస్తావని. చూడండి ఎంత డూప్లికేటో. మా విశ్వాస ఒక అమ్మాయి హాస్పిటల్లో ఆరోగ్యం బాగోకుండా ఉంటే పక్క చర్చి పాస్టర్ గారు అక్కడికి పోయి హాస్పిటల్లో ప్రార్థన చేసి వస్తున్నాడు నాకంటే ముందు. ప్రియులారా ఎన్ని మోసకరమైన వాతావరణాలండి. ఇలా సంఘాలను పాడు చేయటానికి, చక్కటి పరిచర్యల్ని పాడు చేయటానికి ఏదో ఆశ పెట్టి ఆకర్షించి మా దగ్గర ఇది ఉంది, అది ఉంది, మేలుంది, నీకు పెత్తనం ఇస్తాం, పాటలు ఇస్తాం, మిమ్మల్ని ఎంతో పట్టించుకుంటాం, అవసరమైతే ఒక చిన్న సమస్య వస్తే 7 వారాలు పెడతాం ప్రార్థన. బైబిల్కి 7 వారాలకి ఏమీ సంబంధం లేదు. 7 నిమిషాల్లో దేవుడు కార్యం చేయగలడు, 7 సెకండ్లో కూడా చేయగలడు ఆయన. విశ్వాసం దేవుని మీద కంటే 7 వారాల మీదకి వెళ్ళిపోతుంది. మీరు చూసారా? ఇలాంటి అన్ని ఈ డూప్లికేట్ వాతావరణాన్ని క్రియేట్ చేసి ప్రజలకి ఇది కదా చాలా మంచిది అన్నటువంటి వాతావరణాన్ని కల్పించి ప్రియులారా దేవుని మీద ఉండాల్సిన విశ్వాసాన్ని అలా పాడు చేసి సంఘాలను పాడు చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏవేవో ఉచితంగా ఇస్తాం, కేకులు ఇస్తాం, సమాధి పెట్టెలు ఇస్తాం, ఇంకేదేదో మేము చేస్తాం, మీకు అవసరానికి డబ్బులు కూడా మేము అడ్డం వేస్తాం, మా మందిరానికి వస్తే మీకు బ్రహ్మాండమైన భోజనం పెడతాం, గిఫ్ట్లు ఇస్తాం, ఏవో ఇలాంటి పై అండి. మోకాళ్ళ మీద పడి పరిశుద్ధాత్మ శక్తితో మొర్రపెట్టి సంఘాలు కట్టారు ఆ పాత భక్తులు, మిషనరీలు, పాత తరం మన సేవకులందరూ. పరిశుద్ధాత్మ హెల్ప్తో మోకాళ్ళ మీద పడి మొర్రపెట్టే పరిస్థితులు పోయినాయి. ఇప్పుడంతా మోసం చేసే వాతావరణం వచ్చింది. అరే వీళ్ళు మోసం చేస్తున్నారు కదా, నేను 20 సంవత్సరాల నుంచి ఈ సంఘంలో ఉన్నాను, మా ఆత్మీయ దైవజనుడు దైవ సేవకురాలు ఎంత ప్రార్థన చేసి కన్నీరు పెట్టుంటారు నా కోసం, అందుకే మేము ఇంత క్షేమంగా ఉన్నామని వీళ్ళు అనుకోరు. టకామని వెళ్ళిపోతారు అంతే. వాళ్ళకి ఏదో కావాలి, వాక్యానికి భిన్నమైందైనా సరే. అమ్మ అది వాక్యానుసారం కాదని నాబోటోడు చెబితే అది మంచిది కాదు, వాక్యానికి భిన్నమైందైనా వెళ్ళిపోతుంటారు వాళ్ళు. ప్రియులారా ఇది స్థిర హృదయం కాదు కదా, ఎంతో నష్టానికి దారి తీస్తుంది అది. అందుకే బర్నబా అంటున్నాడు, ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించాను. ప్రియ దేవుని బిడ్డ, నువ్వే సంఘానికి చెందావో ఆ సంఘంలో స్థిరంగా ఉండు. మీ కాపరెవరో ఆయన్ని గట్టిగా పట్టుకోనుండు. ప్రభువుని విడిచిపెట్టకుండా స్థిరమైన హృదయంతో ప్రభువుని హత్తుకొనుండు. ఇప్పుడు మీరు నన్ను ఒక ప్రశ్న అడగొచ్చు, అలా స్థిర హృదయంతో హత్తుకోపోతే ఏం జరిగిద్ది అంటారా? చాలా పెద్ద ప్రమాదం ఉంది. మీరు ద్వితీయోపదేశకాండ గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనాన్ని చూస్తే ఇలా ఉంది, మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. హత్తుకున్నవారు సజీవులై ఉన్నారు అంటే హత్తుకొని వారందరూ కూడా సజీవులుగా లేరు, వారు మరణించారనే అర్థం. మీరు ఆలోచించండి ఒకసారి. ఓ సమయంలో బిలాము తప్పుడు బోధన బట్టి ఇశ్రాయేలు ప్రజల్లోనికి మోయాబు స్త్రీలు వచ్చి అక్కడ వ్యభిచారం జరుగుతున్న సమయంలో దేవునికి ఎంతో కోపం వచ్చి 24,000 మందిని తెగులుతో చంపేశాడు. అక్కడ ఉన్న సందర్భం ఇది. ఈ వచనం ఏమంటుందంటే 24,000 మంది అలా చనిపోయారుగా, కానీ మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ఆ పాపం చేసి మరణించేవాడు మరణిస్తుంటే చాలామంది ఆ చెడులోనికి పాపంలోనికి వెళ్లకుండా దేవుణ్ణి ఆనుకున్నారట, హత్తుకున్నారట. అప్పుడు
వారందరూ కూడా ద్వితీయోపదేశకాండ గ్రంథంలో భక్తుడు ఆ మాట చెప్పే సమయానికి నేటి వరకు అన్నాడుగా, నేటి వరకు వారందరూ సజీవంగా నిలిచి ఉన్నారు, సజీవంగా ఉన్నారు. ప్రియబిడ్డ, దేవుణ్ణి ఆనుకున్నవాడు ఎప్పుడూ క్షేమంగా ఉంటాడు. దేవుణ్ణి హత్తుకున్న వారు ఎప్పుడు కూడా సజీవంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, దీవెనకరంగా ఉంటారు. దేవుణ్ణి విడిచిపెడితే మీరు ఆలోచించండి, సజీవంగా ఎలా ఉంటారు, ఆశీర్వాదం ఎలా ఉంటుంది. ఈ మాటలు వింటూ ఉండగానే, ప్రభువా నిన్ను నేను విడిచిపెట్టను, నా మందిరాన్ని నా సేవకుని కూడా వదిలిపెట్టను అని నువ్వు చెప్పు. ఎన్ని దీవెనలు వస్తాయో మీరే చూద్దురు. కానీ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. విత్తబడిన ఈ సందేశం బిడ్డలకు దీవెనకరంగా మార్చండి. ఎప్పుడు మిమ్మల్ని హత్తుకొని సజీవంగా మేలు పొంది వర్ధిల్లే కృప ఇవ్వండి. సంఘానికి, సేవకుడికి మీకు నమ్మకంగా ఉండే కృప బిడ్డలకు దయచేయండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని మహాకృప మీకు తోడే ఉండును గాక. కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.